అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోమారు హమాస్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మరోమారు దాడులు తప్పవని హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు చెప్పి యుద్ధాన్ని మళ్లీ మొదలు పెట్టిస్తానని బుధవారం నాడు వైట్ హౌస్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఒప్పందంలో భాగంగా గాజా నగరంలో హమాస్ కాలు మోపడానికి వీల్లేదు, ఆయుధాలతో సంచరించడానికి అస్సలు వీల్లేదు. ఇక ఈజిప్ట్లో సోమవారం ఒప్పందం తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఇక హమాస్ కూడా గాజా నగరంలో ప్రవేశించి ఇజ్రాయెల్కు గూఢచర్యం చేస్తున్నారని 8 మందిని బహిరంగంగా కళ్లకు గంతలు కట్టి కాల్చి చంపారు. ఇది పెను దుమారం రేపింది. ఈ సమాచారం ట్రంప్కు కూడా చేరింది. దీంతో ఆయన హమాస్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్ ఇంకేమన్నారో ఒకసారి చూద్దాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల ఒప్పందం 3 నాళ్ల ముచ్చట అవుతుందా? ఎవరికి వారు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్కు బందీలను అప్పగించిన తర్వాత హమాస్ మిలిటెంట్లు గాజా నగరంపై తమ పట్టు సాధించడానికి నగరంలో ప్రవేశించారు. తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటున్నారు. గత 2 ఏళ్ల నుంచి ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్న నేపథ్యంలో గాజా నగరంలో హమాస్కు వ్యతిరేకంగా కొన్ని క్రిమినల్ గ్యాంగులు ఇజ్రాయెల్ సైనికులను చూసి రెచ్చిపోయాయి. ప్రజలకు దక్కాల్సిన ఎయిడ్ను ఈ గ్యాంగులు తన్నుకుపోయాయి. ఈ ఎయిడ్ను బ్లాక్ మార్కెట్లోకి విక్రయించుకుని బాగా లాభపడ్డాయి. గాజాలో ఆకలి చావులకు వీరే కారణమని హమాస్ ఆరోపిస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడిన 8 మందిని ప్రజల సమక్షంలో కళ్లకు గంతలు కట్టి మోకాళ్లపై కూర్చోబెట్టి అతి సమీపంలో నుంచే కాల్చి చంపిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ విషయం ట్రంప్ వరకు వెళ్ళింది. దీంతో ట్రంప్ హమాస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజాలో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్న ట్రంప్ బుధవారం హమాస్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు చెప్పి తిరిగి మిలిటరీ యాక్షన్ మొదలు పెడతామని ప్రకటించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవించాలని, లేదంటే తాను ఒక్క మాట చెబితే ఇజ్రాయెల్ సైనికులు గాజా నగర వీధుల్లో ప్రత్యక్షమవుతారని హెచ్చరించారు. గాజాలో హమాస్కు ఏ పని అని మండిపడ్డారు. అదీ కాకుండా 20 సూత్రాల ఒప్పందం ప్రకారం హమాస్ బందీల అప్పగింత తర్వాత వారి చెరలో ఉన్నప్పుడు చనిపోయిన వారి మృతదేహాలను అప్పగించలేదని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దీంతో యుఎన్కు చెందిన హ్యుమానిటేరియన్ ఎయిడ్ను గాజాలోకి పంపవద్దని జాప్యం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ మొత్తానికి ఇరుపక్షాలు మాత్రం కాల్పుల ఒప్పందానికి కట్టుబడి ఉన్నాయి. 20 సూత్రాల ట్రంప్ శాంతి ఒప్పందంలో భాగంగా 4వ పాయింట్ విషయానికొస్తే కాల్పుల ఒప్పందం అమల్లోకి వచ్చిన 72 గంటల్లోగా బందీలతో పాటు మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలనేది ఒక షరతు. అయితే బుధవారం ఉదయం వరకు బతికున్న 20 మంది బందీలను ఇజ్రాయెల్కు అప్పగించారు. వారు తమ ఇళ్లకు చేరుకున్నారు. చనిపోయిన వారి మృతదేహాల విషయానికొస్తే కేవలం 8 మృతదేహాలను మాత్రమే అప్పగించింది. 8 మందిలో ఒకరు ఇజ్రాయెల్కు చెందినవారు కాదని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. కాగా 4 నుంచి 5 మృతదేహాలు త్వరలోనే అప్పగించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. మృతదేహాల కంటే బతికున్న వారిని సురక్షితంగా రప్పించుకోవడం అత్యవసరమని ట్రంప్ అన్నారు. అయితే ట్రంప్ సీనియర్ సలహాదారులు మాత్రం హమాస్ కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించదని తాము భావిస్తున్నామని చెప్పారు. దీనికి మధ్యవర్తిత్వం వహించిన థర్డ్ పార్టీ కూడా తమకు హామీ ఇచ్చిందని, హమాస్ చేతిలో చనిపోయిన వారి మృతదేహాలను అన్వేషించి వీలైనంత త్వరగానే అప్పగిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే మృతదేహాల అన్వేషణకు అమెరికా కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని ట్రంప్ సలహాదారులు కూడా చెప్పారు. 2 ఏళ్ల పాటు జరిగిన యుద్ధంలో శిథిలాల కింద ఉండవచ్చునని అనుమానపడుతున్నారు. ఇక బందీల విడుదల తర్వాత గాజాలో హమాస్కు దాని పోటీ గ్రూపులకు మధ్య పెద్ద ఎత్తున దాడులు ప్రతిదాడులు జరిగాయి. బహిరంగంగా 8 మందిని కళ్లకు గంతలు కట్టి తుపాకీతో కాల్చి చంపిన ఘటనలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ట్రంప్ ఆయుధాలు విడిచిపెట్టాలని హమాస్ను ఆదేశించాడు. ఆయుధాలు వీడకుంటే ఎలా దారికి తేవాలో తమకు తెలుసునని హమాస్ను హెచ్చరించాడు ట్రంప్. ఇక ట్రంప్ 20 సూత్రాల ప్రోగ్రాంలో గాజాలో హమాస్ ఎలాంటి పాత్ర పోషించరాదని స్పష్టంగా ఉంది. 20 సూత్రాల ప్రోగ్రాంలో 6వ పాయింట్ విషయానికొస్తే బందీలను విడుదల చేసిన తర్వాత హమాస్ సభ్యులు తమ ఆయుధాలు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్కు అప్పగించాలి. అలాగే హమాస్కు చెందిన సభ్యులను దేశం నుంచి సురక్షితంగా పంపిస్తామని చెప్పారు. వారిని ఏ దేశం స్వాగతిస్తుందో ఆ దేశానికి వెళ్లడానికి అనుమతిస్తామన్నారు. ఒకవేళ వారు గాజాను విడిచి వెళ్లడానికి నిరాకరిస్తే ఏంటి పరిస్థితి అని CNN ప్రతినిధి ట్రంప్ను ప్రశ్నించారు. దీని గురించి ఆలోచిద్దామంటూనే ఇజ్రాయెల్ సైనికులు తిరిగి గాజా రోడ్లపై
ప్రత్యక్షమవుతారు. ఇక తాను ఒక మాట చెబితే ఇజ్రాయెల్ సైనికులు గాజాలో ప్రవేశించి హమాస్ అనే చెత్తను తొలగిస్తుందన్నారు. తాను వారికి మాటలు చెప్పి ఆపించాను. నెతన్యాహు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తన మాటను గౌరవించి వెనక్కి తగ్గారు, లేదంటే హమాస్ అడ్రస్ లేకుండా పోయేదన్నాడు ట్రంప్. అయితే ట్రంప్ మాత్రం దీర్ఘకాలంలో ఇవన్నీ సమసిపోయి శాంతియుత వాతావరణం ఏర్పడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దీనికి ఆయన చెబుతున్న కారణాల విషయానికొస్తే ఇరుగు పొరుగు ముస్లిం దేశాల ఒప్పందానికి మద్దతు తెలిపాయి. మొత్తం 59 దేశాలు కాల్పుల ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈజిప్టులో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం విషయానికే వస్తే అన్ని దేశాల నాయకులు సంతకాలు చేశారు. ఉన్నత స్థాయి ఒప్పందానికి ట్రంప్ పీస్ అగ్రిమెంట్ అని టైటిల్ పెట్టారు. గతంలో ఎప్పుడూ ఇన్ని దేశాలు ఒకే వేదికపైకొచ్చి మద్దతు ప్రకటించడం జరగలేదన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. అబ్రహం ఒప్పందంలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఇరాన్ పెద్ద సమస్య కాదని ట్రంప్ అన్నారు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి ట్రంప్ మాట్లాడారు. శుక్రవారం నాడు జెలెన్స్కీ వైట్ హౌస్ కు వస్తున్నారు. రష్యా గురించే దీర్ఘంగా ఆలోచిస్తున్నా అని అన్నారు. అయితే ట్రంప్ మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఆపించడం గొప్పదా లేక రష్యానా అని ట్రంప్ ప్రశ్నించి మీ రిపోర్టర్లే మిడిల్ ఈస్ట్ యుద్ధంగా ఆపించడం అత్యంత క్లిష్టమైందని చెప్పారని సిఎన్ఎన్తో మాట్లాడుతూ అన్నారు. అవును, మీ రిపోర్టర్ చెప్పింది నిజమే. ఒకటి 3 ఏళ్ల నుంచి కొనసాగుతుంటే మరొకటి 3000 సంవత్సరాల నుంచి అని అన్నారు. పనిలో పనిగా ఆయన న్యూస్ మీడియాపై విమర్శలు గుప్పించారు. ఇటీవలే వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ను ఏబీసీ న్యూస్ యాంకర్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. దీనిపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత కాస్త న్యాయంగా వ్యవహరించారని అన్నారు. అయితే సిఎన్ఎన్తో ట్రంప్ చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. 2016 నుంచి ఆయన సిఎన్ఎన్కు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఇక అమెరికాలో ఫాక్స్ టీవీ రిపబ్లికన్ పార్టీ ట్రంప్కు అనుకూలంగా ఉంటే సిఎన్ఎన్ డెమోక్రాటిక్లకు అనుకూలంగా ఉంటుంది. హమాస్ గురించి ప్రస్తావిస్తూ ఆయుధాలు వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. గాజాను విడిచి వెళ్లాలని హుకుం జారీ చేశారు. మరి మిడిల్ ఈస్ట్లో కాల్పుల ఒప్పందం ఎన్ని రోజుల పాటు సవ్యంగా కొనసాగుతుందో ఇప్పట్లో చెప్పలేమంటున్నారు పలువురు విదేశీ దౌత్యవేత్తలు.